హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో వెజ్ బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నాను విత్ పచ్చికారం అండి. ఇది రాయలసీమలో బిర్యానీలోకి ఈ పచ్చికారం అనేది తింటూ ఉంటారు. ఇప్పుడెప్పుడు అందరూ అలవాటు చేసుకుంటున్నారులేండి. హోటల్లో కూడా పచ్చికారం అనేది పెట్టేస్తున్నారు, చాలా బాగుంటుంది. ఇది మసాలా కర్రీతో అయినా తినొచ్చు, లేదా పచ్చికారంతో, లేదా అలా అయినా తిన్నా చాలా బాగుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉండే ఈ వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తున్నాను. ఈ బిర్యానీ మీరు ఎక్కడికి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మనం కూడా ఇంట్లో ట్రై చేస్తే తప్పకుండా ఇలానే వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: బటర్, పొటాటోని ఈ విధంగా పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వెజిటబుల్స్ మొత్తము నేనైతే పొటాటో ఒకటి తీసుకున్నాను, బీన్స్ ఒక కప్పు, ఒక 2 క్యారెట్లు వచ్చేసి తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 9 వరకు ఉంటాయి. ఇవి భలే కారంగా ఉంటాయి. టేస్ట్కి సరిపడా సాల్టు, 4 టమోటాలండి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, హాఫ్ కేజీకి 4 టమోటాలు తీసుకున్నాను. ఎప్పుడైనా నేను ఒక గ్లాస్కి 2 టమోటాలు లెక్కన వేస్తాను. వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లము 1 ఇంచ్ అండి. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ పెద్ద సైజు తీసుకున్నాను. గ్రీన్ పీస్ అండి, ఫ్రెష్ తీసుకున్నాను. ఆల్రెడీ ఎండబెట్టినవి నానబెట్టి వాటికన్నా కూడా ఫ్రెష్ తీసుకొని కాయలు ఒలుచుకొని బాగుంటాయి. ఇవి వెల్లుల్లి అండి. నేను 2 గడ్డలు ఒలుపుకున్నాను పొట్టు తీసి. అలాగే నిమ్మ చెక్క, ఇంకా మసాలా దినుసులు చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, సోంపు, కొద్దిగా షాజీరా, జీడిపప్పు 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1/4 టీ స్పూన్, కారపొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా, 2 బిర్యానీ ఆకులండి. ఈ స్పైసీస్ వచ్చేసి మీకు తగినంత అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ బిర్యానీకి. ఇవి పాతవండి బియ్యము, కొత్తవైన తీసుకోవచ్చు, కాకపోతే నీళ్ళు అనేది తక్కువ పడతాయి. నేను ఈ విధంగా రైస్ అయితే కొలుచుకుంటున్నాను. మెజర్మెంట్స్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇవి పాతవండి, 1/2 కేజీ ఉంటాయి ప్యాకెట్. ఈ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది 2 బాగుంటాయి. చెప్పాలంటే వీటికన్నా నాకు అవే బాగా ఇష్టము. ఏమంటే వీడియోలో పెట్టాలి కదని పెడుతున్నాను, లేదా హోటల్ స్టైల్లో ఫీలింగ్ రావాలి కాబట్టి చేసుకోవాలి ఇంట్లో, అంతేను. ఈ విధంగా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేయండి. పక్కన ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కొద్దిగా 2-3 స్పూన్స్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసి ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకోండి. నేను కుక్కర్లో అయితే చేయబోతున్నాను. బటరు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. నేను ఫ్రెష్గా అప్పటికప్పుడే మీగడనేది చిలికాను, స్పూన్కి అంటుకుంటుంది, అది వేస్తుంటే పర్లేదు. 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని తర్వాత మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. పూర్తిగా బటర్తో అయినా చేసుకోవచ్చు, పూర్తిగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేను 2 మిక్స్ చేస్తున్నాను. నేను ఆయిల్ అయితే దగ్గర ఒక 15 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. బిర్యానీకి ఆ మాత్రం అయితే ఉండాలండి. స్పైసీస్ వేసేయాలి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు. అవి వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. జీడిపప్పును 2గా కట్ చేశాను, అలాగే వేయలేదు. అలా వేయడం వల్ల సాల్ట్ అవి లోపలికి పోవు, తినేటప్పుడు క్రంచీగా కూడా ఉండవు. అలా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటాయి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఇలా పచ్చిమిరపకాయలు కూడా సైడ్ అయితే ఈ విధంగా అయితే చివరన కట్ చేసి మిగతావి కాయలు అలానే వేసేసాను. ఎందుకంటే అలానే వేస్తే పగులుతాయి అవి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు. మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే 2 చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఆ విత్తనాలు మా పిల్లలకి వస్తే అవి తినరు, కారం అంటూ ఉంటారు. అందుకనేది నేను కాయలుగా చివరి అంచున కట్ చేసి వేస్తాను, అవి చిట్లకుండా. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రావాలండి కంపల్సరీగా, లేదా గోల్డ్ కలర్ వచ్చేంత వరకన్నా కంపల్సరీగా వేయించుకోవాలి. అప్పుడే బిర్యానీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న
అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగినట్టు వేయండి. ఓవర్గా వేసారంటే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుండదు. చూపించిన వెజిటబుల్స్ మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, బీన్స్, పొటాటో, పీసు, గ్రీన్ పీస్ అండి, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేయాలండి. హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని నాకైతే ఒక 8 మినిట్స్ అయితే పట్టింది. హై ఫ్లేమ్లో మీరు కూడా మూత పెట్టేసి బాగా మగ్గాలండి. ఆయిల్ పైకి తేవాలి. మనకి ఈ టైంలోనే వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి. ఇంక తర్వాత మీకు 8 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది కదా. అవునా, టైంని పట్టించుకోవద్దండి, ఫ్లేమ్ని బట్టి కూడా ఉంటుంది. కొత్త స్టవ్లో అయితే మంట అనేది ఎక్కువ వస్తుంది. పాతదైతే ఏమైనా పాలు పొంగిపోయి ఇలా ఫ్లేమ్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది. టైంను చూసుకుంటూ కన్సిస్టెన్సీ పొజిషన్ ఎలా ఉందో అది కూడా పట్టించుకొని ఆ విధంగా చూసుకొని చేసుకోవాలండి. టమోటాలు, వెజిటబుల్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని అందులో మనము నీళ్ళు అనేది వేసేసుకోవాలి. నార్మల్గా మనము పాత్రలో చేసుకుంటే 1కి 2 వేసుకుంటాము. నార్మల్ రైస్ అయితే కుక్కర్లో 1కి 2 వేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైసు పాతవి కాబట్టి 1కి నేను 1.5 నీళ్ళు వేసాను. 1.5 గ్లాసు నీళ్ళు, ఒక్కొక్క గ్లాస్ చొప్పున మొత్తం 3 గ్లాసులు వేసాను 2 గ్లాసుల రైస్కి అయితే. అదే బాస్మతి రైస్ అయినా కొత్త బియ్యం అయితే 1కి 1 వేసుకోండి, సరిపోతుంది లెక్క. ఏమో నేను చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ విధంగా బియ్యం కూడా వేసేసి ఉప్పు అనేది మీరు ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. కారం కూడా మీకు ఒకవేళ మీకు తక్కువ వచ్చిందంటే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక నిమ్మకాయ ఉప్పు అయితే ఈ విధంగా పిండుకొని గింజలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రాణించాలండి. లో ఫ్లేమ్లో అయితే మనకి బాస్మతి రైసు సాఫ్ట్గా అయిపోయి తినటానికి అది పొడి పొడిలాడుతూ అస్సలే ఉండదు, సంగట్లాగా అయిపోతుంది. మనమే ప్రెజర్ అంతా తీసేయాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అలానే ఉంచేయకూడదు. ప్రెజర్ అంతా ఈ విధంగా తీసేసిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాలు వదిలేయండి. అప్పుడే అయితే మిక్స్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ రైస్ అయితే విరిగిపోతాయి. చాలా నిదానంగా స్మూత్గా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కిందికి పైకి మసాలా మొత్తం అయితే అంటుకునేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాజు, వెజిటబుల్స్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. అసలు బిర్యానీ ఇంట్లో చేస్తూ ఉంటే ఎంత సువాసన అయితే వచ్చిందో, ఎప్పుడవుతుందా తినాలా అనిపించేలాగా అయితే ఈ వెజిటబుల్స్ బిర్యానీ అయితే ఉంటుంది. ఇది ఏ గ్రేవీ అయినా మసాలా గ్రేవీ లేక చాలా బాగుంటుంది. లేదు అలానే తినేసినా కూడా ఎంత బాగుంటుందో చూడండి, పొడి పొడిలాడుతూ చాలా మంచిగా అయితే వచ్చింది. నేనైతే బిర్యానీ అయితే ఈ విధంగా తయారు చేస్తాను, వెజ్ బిర్యానీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా వేడివేడిగా చూడండి. వర్షాలు పడుతున్నాయి కదా, మబ్బులాడుతూ ఉంది, కరెంట్ ఏం ఆఫ్ అవ్వలేదు. అలా వెంటిలేషన్ లేక ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్లేట్లో మొత్తం అయితే పెట్టేసుకొని ఒక సైడు పచ్చికారం అయితే నేను చేసి పెట్టాను. పచ్చికారం అయితే చేసేది చూపించలేదు, చాలా సింపుల్ అండి. దంచుకోవచ్చు. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో ఉప్పు వేసి దంచి ఒక 5-6 లేదా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా తీసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. అంతే, వేయించేది లేదు, ఏం లేదు. పోపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పచ్చికారం అంటే చాలా ఫేమస్, భలేగా ఉంటుంది బిర్యానీలోకి. చూస్తున్నారు కదా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూ ఉంటేనే తినేయాలనిపించే విధంగా అయితే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలామంది బిర్యానీలో కరివేపాకు వేరు, నేనైతే వేస్తాను. నాలాగా ఎంతమంది కరివేపాకు వేస్తారో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్.